హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను టైం పాస్కి తినడానికండి. ఇది బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు, సాయంత్రం టీ స్నాక్స్ కింద కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. ముందుగా ఈ పప్పులన్నీ కలిపినవి, అన్ని రకాలు కలిపిన పప్పులు అమ్ముతున్నారు కదండి. ఇప్పుడు ఇది నానబెట్టుకోండి, 2 hours నానబెట్టుకొని మిక్సీ చేసుకొని ఇందులోనే ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. అంటే కారంగా ఉండాలండి. వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇలా మిక్సీ చేసుకోండి. మిక్సీ అయితే మిక్సీ, మీకు గ్రైండర్ కావాలంటే గ్రైండర్లో కూడా చేసుకోవచ్చు. చూసారా, స్మూత్గా వస్తుంది. ఇందులోనే బియ్యం అండి, బియ్యం మొరు అంటారు కదా, అదే సూజీ, రైస్ సూజీ. 1 కప్పు పప్పు అయితే 2 కప్పులు సూజీ వేసుకొని ఇలాగా టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఒకసారి గ్రైండ్ చేసుకొని ఇలా మిక్సీ ఒక బౌల్లోకి తీసుకొని ఒక గిన్నెలో తీసుకొని ఇలాగా మనం మిక్సీ కడుక్కున్న నీళ్ళు కూడా అందులో వేసుకోవాలండి. అలాగే మళ్ళీ కొద్ది కారం, ఉప్పు కూడా వేసుకోవాలి. ఎందుకంటే అందులో వేసాక చాలదండి, కారం ఎంత వేసినని. కొద్దిగా కారం వేసుకుంటే బాగుంటుంది. ఇలాగ వేసుకొని స్మూత్గా వచ్చేలా కలుపుకోండి. చూసారా అట్టుకు ఎలాగ వస్తుందో అలాగే వేసుకోండి. ఇలా కొద్దిగా వేసుకొని నెరుపుకొని మూత పెట్టుకోండి. ఆయిల్ కాగాక వేసుకోండి. 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని కాగాక ఈ అట్టు ముద్ద వేసుకొని ఇలాగా కాలేక ఇలా తీసుకొని అటు ఇటు కాల్చుకోవాలి. బాగానే కాల్చుకొని ఇందులో ఉట్టి తినొచ్చు, కావాలంటే నెయ్యి కానీ వెన్న కానీ నంచుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది. ఇది టీ టైంలో తింటే బాగుంటుందండి. అంతేనండి, మామూలుగా పిల్లలకి టైంపాస్కి ఇవ్వచ్చు. ఇప్పుడు వచ్చేది వేసవకాలం కాబట్టి, పిల్లల సెలవులు కాబట్టి మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్.